ఎవరైతే ప్రభువుకి సాక్షులుగా ఉంటారో, ప్రభువు నిన్ను ఎలా పరిశుద్ధపరిచాడు, ప్రభు నీ కోసం ఎలాగో తన రక్తాన్ని కార్చాడు, ఎలాగో నీ కోసం ఆయన ప్రయాసపడ్డాడు, ఇప్పటికీ నీ కొరకు నా కొరకు ఎలాగో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ప్రభు కోసం ఎవరైతే సాక్షులుగా నిలబడతారో దేవుడు వారిని నిశ్చయముగా కాపాడే దేవుడై అన్నాడు. నిజంగా మనం దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నామా? నీ ఉద్యోగ స్థలాలలో దేవునికి సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ వ్యాపార స్థలాల్లో దేవునికి సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు చేస్తున్న చేతి పనులు వ్యాపారాల్లో నీ దేవునికి నీవు సాక్షిగా బ్రతుకుతున్నావా? ప్రియ బిడ్డలు చాలా మంది యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, చిన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, మీరు మీ స్కూల్స్లో మీ కాలేజీల్లో దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎవరిని కాపాతాడైనా? నీవు నాకు సాక్షిగా బ్రతుకో. ఎవరైతే దేవునికి సాక్షులుగా బ్రతుకుతారో ఆ దేవునికి సాక్షులుగా బ్రతికే వారిని పక్షమున దేవుడు నిలబడి వారిని ప్రతి విషయంలో కాపాడే దేవుడై ఉన్నాడు.